రేపు ఆదివారము ఎంతో శక్తివంతమైన రోజు. సహజంగా ఆదివారం అంటేనే మనము మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అలానే దుష్ట శక్తిని, ఇంకా చెడు శక్తి, నరదిష్టి, నరఘోష వంటి సమస్యలను తొలగించుకోవడానికి మనం ఆదివారం రోజున ఎన్నో పరిహారాలను చేస్తూ ఉంటాము. అయితే చాలామంది కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవి ఏంటంటే నరదిష్టి, నరఘోష వంటి సమస్యలతో పాటు ఇంకా చేతబడి. ఈ చేతబడి యొక్క సమస్యతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఈ చేతబడి చేయబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినా కూడా అస్సలు కలిసి రాదు. వారి హెల్త్ అనేది అస్సలు బాగుండదు. ఎప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏ పని తలపెట్టినా అందులో అస్సలు విజయం కలగదు. అంతేకాకుండా వారి ఆరోగ్య స్థితి అనేది అస్సలు బాగుండదు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇంకా వారి ఆరోగ్య స్థితి అనేది చాలా దీనంగా మారిపోతుంది. కానీ వారికి పరిష్కార మార్గం లభించక ఎంతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈరోజు అలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఈ వీడియో. అయితే ఎంతటి చేతబడి చేసిన నరదిష్టితో, నరఘోషతో, దిష్టి దోషాలతో ఏ విధంగా మీరు బాధపడుతున్నట్టు అయినా, సమస్యలు ఎదుర్కొంటున్నట్టు అయినా, సంపద హరించుకుపోయినా, సంపాదించడానికి మార్గాలు కనబడకపోయినా, ఇక ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ ఆదివారం రోజు ఇలా చేయండి. ఇక ఆ రోజుతో మీ సమస్యలన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. అదేంటో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఆదివారం రోజునే ఎక్కువగా నెగిటివిటీని బయటికి పంపించడానికి మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెగిటివిటీని ఇంట్లోకి తెచ్చుకోవాలి అన్న ఆదివారమే మంచి రోజు, అంటే ఆదివారమే అని చెప్పుకోవచ్చు. అయితే ఆదివారం రోజున మనం కొన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించవలసి ఉంటుంది. మనం బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ, లేదా మనం ఎక్కడెక్కడో తిరిగి ఇంట్లోకి వస్తుంటాము. అప్పుడు చెడు గాలి మనకు తెలియకుండానే మనతో పాటు ఇంట్లోకి వస్తుంది. అలా ఆదివారం రోజుల్లో ఎక్కువగా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అయితే అలా మన ఇంట్లోకి ప్రవేశించకుండా కూడా మనం ద్వారానికి, అంటే మన సింహద్వారానికి కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. అవి ముందు వీడియోలో ఇంకా మనం బాగా తెలుసుకుందాం. అలానే మీకు సింహద్వారానికి చేయవలసిన పరిహారాలు కావాలి అనుకుంటే ఈ ఛానల్లో మీకు సెర్చ్ చేయండి, అంటే ఈ ఛానల్లో చూడండి. కంపల్సరీ మంచి వీడియోస్ అయితే సింహద్వారం గురించి ఉన్నాయి. ఇక అలానే ఆదివారం రోజు ఏం చేస్తే మనకు చేతబడి వంటి సమస్యలు తొలగిపోయి, అన్ని సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మనకు ఎంతటి నెగిటివిటీ ఉన్నా సరే, ఎంతటి ఆరోగ్య సమస్యలు, ఎంతటి బాధలు ఉన్నా సరే ఈ రోజుతో తప్పకుండా ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఇలా చేస్తే చాలా మోస్ట్ పవర్ఫుల్ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఇది ఎలా చేయాలో, ఏమేం కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం కోసమని మనకి గోమతి చక్రాలు కావాలి. ఈ గోమతి చక్రాలు అనేవి లక్ష్మీదేవతకి చాలా ఇష్టం. అలానే గోమతి చక్రాలు అనేవి సముద్రం నుండి వస్తున్నాయి. ఈ గోమతి చక్రాలు ఇక పాజిటివ్ ఎనర్జీని కలగజేస్తాయన్నమాట. కాబట్టి గోమతి చక్రాలు కూడా శాస్త్రపరంగాను, సైన్స్ పరంగాను ఎంతో ప్రాముఖ్యత చెందినవి. అందుకే గోమతి చక్రాలను మనం పూజ గదిలో పెట్టి పూజిస్తూ ఉంటాము. గోమతి చక్రాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని కూడా చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ గోమతి చక్రాలు కూడా ఈ పరిహారానికి కావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారానికి వాడేవి అన్నీ కూడా చాలా సహజ సిద్ధమైనవి, చాలా తక్కువ ఖర్చుతో తెచ్చుకోగలిగేవి. ఇక ఈ పరిహారానికి వాడేవన్నీ కూడా న్యాచురల్గా సముద్రం నుండి ఉద్భవించేవి మాత్రమే, సముద్రంలో నీటిలో దొరికేవి మాత్రమే. సముద్రంలో కానీ నీటిలో కానీ దొరికే వస్తువులకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలానే గోమతి చక్రాలు కూడా సముద్రం నుండే వస్తాయి. ఇక బాలమురి, ఎడమురి అని ఉంటాయి. ఇవి ఆన్లైన్లో కానీ, పూజా స్టోర్స్లో కానీ ఎక్కడైనా అవైలబుల్లోనే ఉంటాయి. ఇవి బాలమురి, ఎడమురి అని అంటారు. ఇది ఒకవైపు కుడివైపు తిరిగి ఉంటే ఇంకోటి ఎడమ వైపు తిరిగి ఉంటుంది. అందుకే ఎడముడి, బాలముడి అని పిలుస్తూ ఉంటారు. ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. అతి శక్తివంతమైనవని కూడా మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఇది మన గరుడ మొక్కకు కాసే ఒక గరుడ కాయ అని చెప్పుకోవచ్చు. అలానే దానిని సింగ్ గాడ్ అని కూడా అంటారు. ఇక ముత్యమ శంకు, ఈ ముత్యమ శంకు కానీ లేదా సింగ్ గాడ్
లేదా ఇది గరుడ కాయ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు మనకు. అయితే ఆ సింగాడ్ అనేవి శాస్త్రపరంగా ఎంతో అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడతాయి అని కూడా తెలియజేస్తున్నారు. ఇక ముత్యమ శంకు, ఈ ముత్యమ శంకు కూడా మనకు సముద్రం నుండే లభిస్తుంది, సముద్రం నుండే వస్తుంది. కాబట్టి ముత్యమ శంకు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ ముత్యమ శంకు కూడా ఈ పరిహారానికి కావాల్సిందే. అయితే పరిహారం ఎలా ప్రారంభించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక బ్యాగుని తీసుకోండి. ఒక బ్యాగుని తీసుకొని అది ఆన్లైన్లో కావచ్చు, లేదంటే మీరు కుట్టుకుంటే పట్టు వస్త్రంతో కుట్టుకోవచ్చు. ఏదైనా ఒక మంచి లాక్ చేసే బ్యాగ్ని తీసుకోండి. ఆ బ్యాగ్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి వస్తువులను వేయాలి. అవి ఎవేవి వేయాలో, ఎన్ని వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఏవి వేసినా పర్లేదు. అంటే మనం ముందుగా బాలమురి ఎడమురిని వేయవచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏవైనా వేయవచ్చు. అయితే బాలమురి ఎడమురి అనేవి రెండింటిని వేయాలి. బాలమురి ఒకటి, ఎడమురి ఒకటి, రెండు వేయాలి. తర్వాత ఒకటి ముత్యమ శంకుని వేయాలి. బాలమురి ఎడమురి రెండు వేసి, అంటే అదొకటి బాలమురి ఒకటి, ఎడమురి ఒకటి, రెండు వేసి తర్వాత ముత్యమ శంకుని ఒకటే తీసుకొని వేయాలి. ఆ తర్వాత మనం సింగాడ్ అని చెప్పుకున్నాం కదా, మనకు ఆన్లైన్లో సింగాడ్ అని కొడితే వచ్చేస్తుంది. ఇక సింగాడ్స్ని రెండు తీసుకొని వెయ్యాలి. ఇది మోస్ట్ పవర్ఫుల్. ఎంతటి నెగిటివ్ ఎనర్జీని, దుష్టశక్తిని, అలానే చేతబడిని అయినా తొలగించగల శక్తిని కలిగి ఉంది. అలానే గోమతి చక్రాలను 5 తీసుకోండి. ఇవన్నీ కలిపి మీరు బ్యాగ్లో వేయండి. బ్యాగ్లో వేసి ఇలా లాక్ చేయండి. ఇప్పుడు ఈ బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఇలా లాక్ చేసిన తర్వాత దీనిని మీ ఇంట్లో ఎక్కడైనా తగిలించండి. సింహద్వారానికి తగిలించవచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ వద్ద కూడా తగిలించవచ్చు, లేదా మీ ఇంట్లో హాల్లో ఏదైనా మొల ఉంటే ఆ మొల దగ్గర కూడా తగిలించవచ్చు. ఇలా చేస్తే సైన్స్ పరంగా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని మన శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇక మీకు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కరుణిస్తారు, కటాక్షాలు చూపిస్తారు. తప్పకుండా మీకు ఐశ్వర్య యోగం కలుగుతుంది, ఆరోగ్య స్థితి బాగుంటుంది, అన్ని పనుల్లో విజయాన్ని పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.